రాకాశ నిహారిక కొణిదెల గారు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి లేటెస్ట్ సినిమా. ఇందులో సంగీత్ శోభన్ గారు హీరోగా చేస్తూ ఉంటే మానసా శర్మ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ముందుగా జనరలైజ్డ్ పర్సెప్షన్ చెప్తాను, సినిమా బాగుంది. మీరు కానీ ఒకవేళ సినిమాని క్రిటికల్ అనాలిసిస్లు పెట్టుకోకుండా సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూస్తే ఇంకా బాగా నచ్చే అవకాశం కూడా ఉంది. బట్ నేను సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సినిమా అంటే మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్ అని భావిస్తాను. కాబట్టి నా యొక్క క్రిటికల్ అనాలిసిస్ని ఇప్పుడు మీకు అందిస్తాను. నాకు ఈ సినిమాలో 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనిపించింది. అదేమిటంటే, ఫస్ట్ కాన్సెప్ట్ కొత్తగా లేదు, 2 డైరెక్షన్ చాలా రొటీన్గా ఉంది, 3 చాలా ఇంపార్టెంట్, స్టీరియో టైప్ని ఏమాత్రం కూడా బ్రేక్ చేయలేదు. డైరెక్టరు ఒక విమెన్ అవ్వడమే కాకుండా ఇంటెలెక్చువల్, ఇంటెలిజెంట్, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అమ్మాయి అండ్ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసరికి నేను ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఆమె దర్శకత్వంలో ఏమైనా సరే స్టీరియో టైప్ని బ్రేక్ చేస్తారేమో అని. బట్ అలాగేమీ జరగలేదు. దర్శకత్వం చాలా రొటీన్గా ఉంది. అందరూ దర్శకత్వం ఎలా చేస్తారో అలాగే ఉంది తప్ప ఎలాంటి ప్రత్యేకత అనేది లేదు. అంటే కథలు అనేటువంటివి ఎప్పుడూ కూడా కొత్తగా ఉండవు. మీకు బడ్జెట్లు పెద్దగా ఎక్కువగా ఉండకపోవచ్చు, మీకన్నా గొప్ప దర్శకులు ఉండొచ్చు, వాళ్ళు మీకన్నా గొప్ప సినిమాలు, పెద్ద సినిమాలు కూడా తీస్తూ ఉండొచ్చు. కానీ ఒక సినిమా దర్శకత్వంలో మీరు మాత్రమే చూపించగలిగే ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మాత్రమే మిమ్మల్ని, మీ సినిమాని, ఆడియన్స్ని దగ్గర చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెల్వ రాఘవన్ తీసినటువంటి 7G బృందావన్ కాలనీ అనే మూవీనే తీసుకుంటే అందులో సిచ్యువేషన్స్, ఎమోషన్స్, క్యారెక్టర్స్ చాలా పెక్యులర్గా ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యేకత దర్శకుడు చూపించాలి. ఏదైనా సరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే ప్రాబ్లం, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. నేను చాలా సినిమాలు చూస్తాను, కానీ ఏ సినిమాలోనూ కూడా స్టీరియో టైప్ గురించి మాట్లాడను. కేవలం మానసా శర్మ గారి యొక్క దర్శకత్వంలో ఉన్నటువంటి స్టీరియో టైప్ గురించే ఎంత ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆవిడ ఒక విమెన్ అవ్వడం, అందున ఇంటెలెక్చువల్ అవ్వడం వల్ల ఈ విమెన్ పర్స్పెక్టివ్ని ఏమైనా సరే కొత్తగా చూపిస్తూ ఈ స్టీరియో టైప్ని ఏమైనా బ్రేక్ చేస్తారేమో అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నేను. అలా జరగకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే స్టీరియో టైప్ని బ్రేక్ చేయకపోవడం అంటే ఏంటంటే, మనం రెగ్యులర్గా చూసే సినిమాల్లో ఎలా ఉంటాయి, హీరో చాలా నీట్గా ఉంటాడు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమో పంచులు గోచీలు నల్లగా కట్టుకుని చిరాగ్గా ఉంటాడు, ఇంకా కమెడియన్స్ ఏమో జోకర్ లాగా, బఫూన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఏమో కేవలం హీరోకి సపోర్టుగానే ఉంటూ ఒక లవ్ ట్రాక్ కోసం మాత్రమే ఉన్నట్టు ఉంటుంది. చాలా సినిమాల్లో మనం ఇలాంటి విషయాలనే చూస్తూ ఉంటాం. ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే ఉన్నాయి. హీరో ఎక్కడి నుంచో బయట నుంచి వస్తాడు, చాలా నీట్గా పాలిష్గా ఉంటాడు. ఇంకా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినటువంటి గెటప్ శ్రీని గారు ఏమో చాలా అధ్వానంగా చిరాగ్గా పంచులు గోచీలు కట్టుకుని ఉంటారు, లంగోటీలు అవి వేసుకుని. కమెడియన్ వెన్నెల కిషోర్ గారు ఏమో చిరిగిపోయిన బట్టలు వేసుకుని బఫూన్ లాగా జోకరిష్ కామెడీలు డైలాగులు చెప్తూ ఉంటారు. హీరోయిన్ పాత్ర కేవలం హీరో చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కోసం మాత్రమే పెట్టినట్టుంది తప్ప ఎలాంటి ఇంపార్టెన్స్ కూడా లేదు. ఇంకా ఊరు పెద్దలు, బ్రాహ్మణులు, తనికెళ్ళ భరణి గారు, బ్రహ్మాజీ గారు, ఈ క్యారెక్టర్లన్నీ కూడా చాలా సినిమాల్లో చూసేదేమో అన్న భావనే కలుగుద్ది మనకి. అట్లీస్ట్ విమెన్ క్యారెక్టర్స్ని అయినా సరే కొంచెం ఇంపార్టెన్స్ ఉండేలాగా రాయాల్సింది. ఏ ఒక్క విమెన్ పాత్రకి కూడా ఇంపార్టెన్స్ లేదు. ఒక విమెన్ దర్శకురాలుగా ఉంటూ ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. అండ్ దానికి తోడు సినిమా కథ కూడా చాలా రొటీన్గా ఉంది. మనకి తెలుగులో ఎప్పటి నుంచో ఒక ప్యాటర్న్ వస్తూ ఉంది. అదేంటంటే, ఒక దెయ్యాల కోట లాంటి ఒక భయంకరమైన కోట ఉంటుంది, అందులోకి ఒక నలుగురు క్యారెక్టర్లు కానీ ఫ్రెండ్స్ కానీ అందులోకి వెళితే వాళ్ళు అక్కడ భయపడడం, అక్కడ కామెడీ, ఇదే సినిమా కథ కింద సాగుతుంది. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ కంప్లీట్గా అలాగే ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినా సరే, అంతకుముందే మనది ఆది సాయి కుమార్ గారిది శంబాలా అని చెప్పి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ కాన్సెప్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంకా విరూపాక్ష అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో ఏంటంటే చుట్టూ మొత్తం ఆ ఊరు గ్రామ సరిహద్దు అంతా కూడా మూసిపోతుంది. ఈ సినిమాలో కూడా అలాగే మూసిపోతుంది. చంద్రశేఖర్ ఏలేటి గారి యొక్క సాహసం మూవీ ఇన్ఫ్లుయెన్స్, అలాగే కార్తీ గారిది కాశ్మోర్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన కార్తీ గారే చేశారు. అలా ఉంటుంది ఈ సినిమాలో రాక్షసుడి క్యారెక్టర్. అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్లు మనకి బాగా ఎక్కువగా కనిపిస్తాయి ఈ సినిమాలో. సినిమా కంప్లీట్ బ్యాడ్గా ఏమీ ఉండదు. సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది, అండ్ సంగీత్ శోభన్ గారు కామెడీ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. అండ్ వెన్నెల కిషోర్ గారు, గెటప్ శ్రీని గారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా బాగా వర్క్ అయ్యాయి. అయినా సరే సినిమా అంతా చూసిన తర్వాత ఏదో ఒక సాటిస్ఫాక్షన్ రావట్లేదే అన్న భావన కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే, సినిమా కథని కంప్లీట్గా జస్టిఫై చేయలేదు. ఎప్పుడైనా సరే
కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మనకి ఇప్పుడు తెలుస్తున్నాయంటే వాటికి ఒక లాజికల్ హుక్ అనేది కరెక్ట్గా ఉండాలి. సినిమా కథని చాలా కన్వీనియంట్గా రాసేసుకున్నారు. నాకేమనిపించిందంటే ఈ సినిమా కథని రైటింగ్ దశలోనే ఇంకా స్ట్రాంగ్గా పకడ్బందీగా రాసుకోవాల్సిందే అనిపించింది. 2 గంటల 10 నిమిషాలకి పైగా ఉన్న ఈ సినిమాలో చాలా భాగాన్ని కామెడీకి, ఫిల్లింగ్ సీన్స్కి, లవ్ ట్రాక్కే కేటాయించేశారు. తద్వారా ఏమైందంటే డైరెక్టర్ అనుకున్నటువంటి కోర్ కథకి కావాల్సినంత సరంజామా సరిపోలేదేమో అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా క్లైమాక్స్లో ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడికి కూడా మంచి హృదయం ఉంది, వాడు ఆ పాపని చంపలేదు, ఆ పాపని వాడే పెంచాడని చెప్పేసి హీరోకి తెలియాలి. ఆ తెలియడం కోసం దర్శకురాలు రాసుకున్న ఏవైతే సీన్స్ కూడా కాదు, జస్ట్ షార్ట్లు వేసారు అంతే. ఆ షార్ట్లు ఏమాత్రం కూడా కన్విన్సింగ్గా లేదు. ఈ సినిమా కథని కంప్లీట్ హానెస్ట్గా రాయలేదు అని చెప్పడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హీరో ఆ కోటలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక భయంకరమైన రోలరు హీరోని తరుముతూ వస్తుంది. దాని తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు ఉండి అవి పెద్ద పెద్ద ఆయుధాలతో హీరో మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ సన్నివేశాలు కేవలం ఆ సమయానికి ఆడియన్స్కి థ్రిల్ ఇవ్వడం కోసం లేదా భయపెట్టడం కోసం మాత్రమే పెట్టారు తప్ప దాని తర్వాత ఎలాంటి యూజ్ వాటి వల్ల లేదు. ఇది ఒక రకంగా చూసుకుంటే చీటింగ్ అని అనుకోవచ్చు. ఇది హానెస్ట్ రైటింగ్ కాదు. మనం ఒక ఫ్యాంటసీ కాన్సెప్ట్ని తీసుకున్నాం కాబట్టి మనం ఏదైనా పెట్టేయచ్చు, ఏదైనా తీసేయచ్చు అనుకోకూడదు. మనం ఒకటి చూపించామంటే అది కేవలం ఆడియన్స్కి ఆ క్షణానికి మాత్రమే థ్రిల్ ఇవ్వడం కోసం పెట్టకూడదు. అది కథలో ఒక భాగం అవ్వాలి. ముందో లేదా వెనక ఎక్కడో ఒక చోట దానికి ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ ఈ కథ రాసినట్టు ఏమాత్రం కూడా అనిపించలేదు. చాలా బేసిక్ రైటింగ్, బేసిక్ డైరెక్షన్. మళ్ళీ ఈ సినిమాకి రాకాసా 2 అని చెప్పేసి సెకండ్ పార్ట్కి కూడా ఒక లీడ్ అయితే వదిలారు. అది ఏమాత్రం కూడా ఎగ్జైటింగ్గా లేదు. బట్ ఈ రోజుల్లో ఆ మాత్రం బేసిక్ డైరెక్షన్తో, ఆ మాత్రం బేసిక్ రైటింగ్తో సినిమాలు రావడమే మన తెలుగులో చాలా గగనం అయిపోయింది. అలాంటప్పుడు ఈ సినిమానే మనకు చాలా గొప్ప. ఇంకా టెక్నికల్గా చూసుకుంటే ఈ సినిమా యొక్క మేజర్ సెట్ బ్యాక్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. రాత్రి సన్నివేశాల్లో లైటింగ్ చాలా బ్యాడ్గా ఉంది. ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మేబీ అంజనీష్ లోక్నాథ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు అయితే చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేవారు. మనకి విరూపాక్ష సినిమాకి సగం ప్రాణం పోసిందే బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ ఈ సినిమాలో అన్ఫార్చునేట్గా బ్యాక్గ్రౌండ్ స్కోరు అంత బాగాలేదు. ఇంకా నాకు ఈ సినిమాలో చాలా బాగా అనిపించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే డైరెక్టర్కి ఖచ్చితంగా టాలెంట్, కామన్ సెన్స్ రెండూ ఉన్నాయి. ఆమె ఇలాంటి బేసిక్ రైటింగ్తో రొటీన్ డైరెక్షన్ చేయకుండా స్టీరియో టైప్ని బ్రేక్ చేస్తూ ప్రత్యేకతను చూపించుకుంటూ కానీ ఆమె యొక్క నెక్స్ట్ సినిమాలను చేస్తే ఆమె ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా సినిమా విషయానికి వస్తే కనుక మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఈ సినిమాను చూస్తే ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. అలా కాకుండా మీరు కొత్తదాన్ని, ప్రత్యేకతని దర్శకత్వంలో కోరుకునే వ్యక్తులైతే కనుక మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. దట్స్ ఇట్. జై హింద్.